హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు నేను మీకు కొంచెం జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. మామూలుగా అయితే ఈ డేస్లో ఆఫ్లైన్ షాపింగ్ తగ్గించేసి ఆన్లైన్ షాపింగ్ చేసే ఈ డేస్లో మీకు సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇన్ లెస్ ప్రైస్. సో ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను అనమాట. రాబోయేది అసలే ఫెస్టివల్ సీజన్ కదా, దానికి మంచిగా సెట్ అవుతాయి. సో ఫెస్టివల్స్ అంటేనే మనకు గుర్తొచ్చేదేంటి, మంచి డ్రెస్సెస్ అండ్ మంచి జ్యువెలరీ. అవి రెండు బ్యాలెన్స్ అయితే మనం హ్యాపీగా ఫెస్టివల్కి రెడీ అవుతాం కదా. సో మనకి ఫుల్ఫిల్లింగ్గా ఉండేది ఈ రెండు ఎగ్జాక్ట్గా సెట్ అయితేనే మనకి ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. సో మన జ్యువెలరీలో మెయిన్ ప్లేస్ అనేది బ్యాంగిల్స్ అనమాట. వాటిలో కొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను, చూసేసేయండి హ్యాపీగా. అండ్ దిస్ ఈజ్ ఫర్ ప్రమోషన్ అనమాట. నేను చూడకుండా తీసుకున్నవైతే కాదు, నేను వెళ్ళి తన దగ్గర చూసి కొన్ని సెలెక్షన్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి రెస్పాన్స్ బాగుండి నేను ఇంకా ఉంటే కనుక నేను ఇంకా అప్డేటెడ్ కలెక్షన్ తీసుకొస్తాను. వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ వన్ మంచి బ్యాంగిల్స్. ఇవి నక్షి బ్యాంగిల్స్ అంటారు. అందరికీ వెల్ నోటెడ్ అయిన బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి మీరు చూసినట్లయితే ఇవి మనకి శారీ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ దేని మీదకైనా చాలా యాప్ట్గా ఉంటుంది. సైజ్ కూడా అందరికీ సెట్ అయ్యే సైజ్ అనమాట. సో ఏ సైజ్ వాళ్ళకు కూడా చాలా సెట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. రావడం కూడా పైన పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్లో వచ్చాయన్నమాట. సో దట్ ఏ శారీస్కైనా కూడా మనకి మ్యాచ్ అవుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నక్షి బ్యాంగిల్స్. ఇవి చాలా ఎలిగెంట్గా ఉంటాయి, చాలా గ్రాండ్ లుక్ కూడా అనమాట. చూడండి, మధ్య మధ్యలో మంచిగా అమ్మవారు వచ్చి అసలు ఎంత బాగుంటుందో వేసుకుంటే. ఇవి నేను ఇప్పుడు డ్రెస్కుంది, డ్రెస్ కన్నా కూడా శారీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ ఐటమ్. ఇది కూడా గ్రీన్ స్టోన్ అనమాట. ఇక్కడ మధ్య మధ్యలో వచ్చేసి చిన్నగా అమ్మవార్లు ఉన్నారు కదా, అక్కడైతే పింక్ స్టోన్ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. నేనైతే చాలా నచ్చాయి, నేను తీసుకుందామని కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను చూపించేది అన్ని బ్యాంగిల్సే కాకుండా ఇది కడియం టైప్ వస్తాయి అన్నమాట. ఇది కూడా యాంటిక్ వస్తుంది. చూసారా అమ్మవారు వచ్చి ఎంత బాగుందో. ఈ ఫెస్టివల్ సీజన్కి ఇది చాలా సెట్ అవుతుంది ఎవరికైనా. స్పెషల్గా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారు ఈ కడియం. ఇప్పుడు ఇవే ఫ్యాషన్ కూడా కదా. సో ఇవే ఫ్యాషన్ కూడా కదా. సో కంపల్సరీగా ఎవరైనా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా మేమేం తక్కువ తినట్లేదు అన్నట్లు చిన్నవాళ్ళకి ఏ వేసుకుంటే ఆ మోడల్స్ అన్నీ వేసేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేవి ఇంకొక యాంటిక్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవైతే సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఇవి కూడా సేమ్ అమ్మవారి బొమ్మలు వచ్చి మౌల్డింగ్ అన్నమాట. పైన కట్ అనేది ఫేస్తో సహా క్రేవింగ్ చాలా బాగా క్రేవ్ చేశారు వీటిల్ని. సో ఇవి కనుక మనం సింగిల్ అయినా వేసుకోవచ్చు, డబుల్ అయినా వేసుకోవచ్చు. అది మనకు డిపెండ్స్ ఆన్ ద శారీ ఆర్ డ్రెస్ అనమాట. ఇది డ్రెస్సెస్ మీదకైతే సింగిల్ అయితే కొంచెం బాగుంటుంది, శారీ మీదకైతే డబల్ వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. మధ్యలో పెద్దవాళ్ళు అయితే ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు చాలా బాగుంటాయి. సో నేను నెక్స్ట్ చూపించే బ్యాంగిల్స్ ఏంటి అంటే
ఇదే యాంటిక్ స్టైల్లోనే ఇంకొక బ్యాంగిల్స్ అనమాట. యాంటిక్ ఇంక్లూడింగ్ స్టోన్స్ వచ్చాయి. చూసారా, ఇవి కూడా సెట్ ఆఫ్ 4 వచ్చాయన్నమాట. సో మనం వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది మనకి ఏదన్నా స్టోన్స్ నెక్లెసెస్ వాటి మీదకైతే చాలా బాగా పేర్ అవుతాయి అన్నమాట. మనం సెట్స్ అయితే సైజెస్తో సంబంధం లేదు. అదే బ్యాంగిల్స్ అయితే మనకు పర్టికులర్ సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేదు అంటే మనకి వేస్ట్ అయిపోతాయి. సో మనం బ్యాంగిల్స్ అనేది కరెక్ట్ సైజ్ చూసి కరెక్ట్గా కనుక తీసుకొని వేసుకున్నామంటే, మరి చూడండి ఇట్లా కనుక మనకు ముందుకు పడిపోయాయి అనుకోండి, ఇదంటే నాకు సైజ్ పెద్దదైంది, మిగతా అన్నీ ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యాయి అనమాట. చూడండి ఇలా ముందుకు పడిపోతూ ఉన్నాయనుకోండి, అసలు వేసుకున్న లుక్ ఉండదు అనమాట. సో ఎగ్జాక్ట్ సైజ్ తీసుకొని వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. చూడండి ఇది 2 బ్యాంగిల్స్ వేసుకుంటే ఎంత బాగుంది. వీటికి మధ్యలో మనం ఒక్క సింగిల్ గ్లాస్ బ్యాంగిల్ వేసుకొని, లేదంటే ఇప్పుడు మూవింగ్లో ఉన్నాయి కదా వెల్వెట్ బ్యాంగిల్స్, అవి వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి డ్రెస్ మీదకి ఇంత బాగా సూట్ అయినాయి అంటే ఇంకా శారీస్ మీదకి ఎంత బాగుంటాయి. సో ఇలాంటి బ్యాంగిల్స్ మీకు కనుక కావాలి అంటే నేను కింద మీకు ట్యాగ్ చేస్తున్నాను, కింద డీటెయిల్స్ మొత్తం పెడతానమాట. నేను క్లియర్గా మళ్ళీ మీకు ఈ బ్యాంగిల్స్ కూడా సింగిల్గా ఫొటోస్ని కూడా నేను కింద యాడ్ చేస్తాను. సో మీరు చూసి మీకు కనుక ఏదన్నా కావాలి అంటే ఆ పేజ్ వాళ్ళకి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఇవి రెడీగా కొరియర్ చేస్తారనమాట. ఇది నేను తెచ్చుకున్న బ్యాంగిల్స్ అనమాట. జస్ట్ నాకు నచ్చి జస్ట్ ఎవరికన్నా హెల్ప్ అయితే ప్రమోట్ చేద్దాం అన్నట్లుగా నేను నచ్చినవి తెచ్చాను. ఇవి కనుక బాగానే ఉండి అందరు కనుక యాక్టివ్గా తీసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ బాగుంది అంటే నేను ఇలాంటివి ఇంకొంచెం ట్రెండీగా ఉండే కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, నేను అన్నీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను అనమాట. మీకు అందులో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం హోల్సేల్ ప్రైసెసే అనమాట. చూసారా, మళ్ళీ ఇంకొకసారి నేను మొత్తం ఓవర్వ్యూగా మీకు 2 బ్యాంగిల్స్ చూపిస్తాను. చూడండి, మీరు కనుక ఎవరికైనా కావాలి అంటే నాకు మీరు కింద కామెంట్లు అయినా చేయండి, లేదంటే కింద పేజ్ ట్యాగ్ చేస్తాను. వాళ్ళకైనా కనుక మీరు మెసేజ్ చేశారు అంటే వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్తారు. అండ్ మీరు అడ్రస్ సెండ్ చేశారంటే కనుక మీకు కొరియర్ కూడా చేస్తారనమాట. జస్ట్ షిప్పింగ్ కూడా 50 to 60 రూపీసే, నాట్ 100 or 200. ఓకే, ఇవైతే చాలా బాగుంటాయి మనకి పట్టు శారీస్ మీద కానీ, ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్కి కానీ, లేదంటే నెక్స్ట్ మనకి బర్త్డేస్ అలాంటి అకేషన్స్కి కూడా సింపుల్గా ఉండే వాటి డ్రెస్సెస్ మీద కూడా సింగిల్గా ఒక బ్యాంగిల్ వేసుకొని ఇంకో హ్యాండ్కి సింపుల్గా వాచ్ పెట్టుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్, యాంటిక్ కదా, కలర్ పోవు, బాగుంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే చాలా తెచ్చుకొని ఉన్నాను వాళ్ళ దగ్గర, బాగున్నాయి అనేసి నేను ఇలా హెల్ప్ చేద్దాము, ఎవరికైనా కావాలంటే ఈ ఫెస్టివల్ సీజన్కి కొనుక్కుంటారు అనేసి నేను ఇలా ఈ చిన్న వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. నేను తర్వాత పెడతాను, ఇవన్నీ సింగిల్గా చిన్న క్లిప్స్ తీసి పెడతానమాట. మీరు ఫాలో అవ్వండి. మీకు కనుక ఇంకా నచ్చినట్లయితే నేను చాలా కలెక్షన్ చూపించడానికి రెడీగా ఉన్నాను. సో మీకు అందరికీ ఇవి కనుక నచ్చితే నాకు కంపల్సరీగా రెస్పాన్స్ అనేది ఇవ్వండి. రెస్పాన్స్ ఇస్తే నేను హ్యాపీగా మీకు ఇంకా కలెక్షన్ తేవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా గుట్ట పూసలు అనేసి, కుందన్ వర్క్, అవన్నీ కొంచెం కాస్ట్లీలో అనమాట. కాస్ట్ అయినా పర్వాలేదు మేము పెడతాము అంటే నేను అవన్నీ కూడా మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో నేను ఇవన్నీ మీకు ట్యాగ్ చేస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ. మనకి ఆర్నమెంట్ ఏదైనా కానీ చూస్తే కాదు వేస్తేనే తెలుస్తుందనమాట. దాని లుక్ అనేది కూడా బయటపడుతుంది. సో ఇప్పటిదాకా చూసారు కదా వీడియోలో అంటే దూరంగా ఉంది, అంత క్లియర్‌గా లేదనేసి నేను క్లియర్‌గా పెడుతున్నాను. నేను నా హ్యాండ్‌కి వేసుకొని సో దట్ మీరే చూడండి చేంజ్ అనేది ఎలా ఉంటుందో. ముందు చూపించిన దానికి చేతికి వేసుకున్న తర్వాత ఉండే లుక్‌కి వేరియేషన్ మీరే గమనించండి.
ఇంతకీ అసలు మీలో ఎవరికైనా బ్యాంగిల్స్ వేసుకునే అలవాటు లేకుంటే అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఆచారాలు ఊరికనే పెట్టలేదు కదా! మనం గనక బ్యాంగిల్స్ వేసుకుంటే ప్రెషర్స్ ఎక్కువుంటాయి కదా! వాళ్ళందరికీ ప్రెషర్ తగ్గుతుంది. అండ్ పీస్‌ఫుల్‌గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట. సో, ఎవరికన్నా హ్యాబిట్ లేకపోతే గనక కంపల్సరీగా సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోండి. ఎస్పెషల్‌గా ప్రెషర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కంపల్సరీగా వేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కింద లింక్స్ ట్యాగ్ చేస్తున్నాను. కంపల్సరీగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీరు హ్యాపీగా చూడొచ్చు సెర్చ్ చేసుకోకుండా. థ్యాంక్ యూ.